వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుందని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. ఇదే ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదించాలని కోరుతున్నాను. మరి ఏ కాపీలని మన విజయసాయి రెడ్డి ఆర్సీ గారికి, మా పార్టీ అధ్యక్షులు వివా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. ఓకేనా? మీరు తెలుసు నాకు నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయ దూరం ఉంటాను, ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఇది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు. కానీ మధ్యలో మన మిత్రులు కొంతమంది మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలే అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఈజ్ పర్మనెంట్. ఏదన్నా నా సంగతి మీకు తెలుసు, ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. ఇప్పుడు నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు. అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని. ఆ కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అవి చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిగా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్ని పిలిచి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను. మన నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు. ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజలు మన పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడే చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే మీరే ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజారాజ్యం టీడీపీ వైసీపీ అంటే ప్రజాసేవ వ్యక్తిగత లబ్ధ అంటే డబ్బులు ధనం అవన్నీ కాదు, గౌరవము పదవి అని అడిగారు. మీరు ప్రజాసేవ చేశారా 3 పార్టీలు మారుతూ మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారారా? అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళు చూస్తున్నాను. నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందానో పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను ఏమైనా కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా? లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరైనా కబ్జాలు చేస్తానా? యూనివర్సిటీ పెట్టానా? ఇంకా బ్రదర్ పర్ఫర్మేషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్. నాకే యూనివర్సిటీ వల్ల వేరే వాళ్ళు తెలుగుదేశంలో యూనివర్సిటీ ఇచ్చారు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు రాజకీయాలు. రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి. చంద్రబాబు ఇలా ధర్నా చేశారు, అలా వచ్చి పార్టీ మారిపోయారు. అప్పుడు జనాలంతా మేము నమ్ముకున్న వాళ్ళు మీ అభిమానులు చాలా ఆలోచనలో పడ్డారు.
ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ వెనకాల తిరిగిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఏ ఇబ్బంది పడరు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా న్యాయం చేస్తాను. ఓకే, నేను అందుకనే కాదు కదా, నేను 2 సార్లు పోటీ చేసినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీలు కూడా గెలిచాను. మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి సాధారణ ఆహ్వానించి మంచి భవిష్యత్తు ఇచ్చి జీవితంలో ఊహించి చెప్పుకోవడానికి ఒక అవకాశం మంచి పనులు ఇచ్చి మీకు ఇచ్చేశారు. ఈ ప్రజా ప్రయోజనం కోసం మారిపోతున్నారా లేకపోతే వ్యక్తిగతంగా నేను చెప్తున్నా కదా బ్రదర్, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం అర్థమవుతుందా? ప్రజా వ్యతిరేక పార్లమెంట్ ధర్నాలు 3 రోజులు సాయంత్రం పిలిపించింది 6 నెలల తర్వాత అలా కార్యక్రమం మీద అదే చెప్తున్నా కదా కారణం. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అది చెప్తున్నాను. అదే చెప్తాను నేను. అదే ఎన్నాళ్ళు ఇంటికి, వ్యాపారానికి, కుటుంబానికి చూద్దాం, భగవంతుడు నిర్ణయిస్తాడు. నీ చేత రేపు పొద్దున ఏం జరిగిందో తెలియదు కదా. గాడ్ విల్ డిసైడ్ ఆఫ్ డెస్టినీ. రాజకీయాలకి దూరంగా ఉంటామని చెప్పే ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసే ముందు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. 6 నెలలు తిరగక ముందే కొత్త పార్టీలోకి వెళ్ళిపోతాం. అది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి వాళ్ళకి. కాదు నువ్వు లైఫ్ టైం ఛానల్ పనిచేస్తున్నావు, నెక్స్ట్ ఛానల్ మారట్లేదు. ఇదే అంతే. అదే మా శ్రీనివాసరావు పార్టీ గురించి ఒక వాళ్ళు కూడా మారుతారు. సముచితమైన గౌరవం సంబంధించిన అంశం ఏదైనా దృష్టిలో పెట్టుకున్నారా? సరైన గౌరవం లేదన్నా. ఇప్పుడు ఏమంటే నేను అన్ని తర్వాత చెప్తా. మనం మరి ఇవాళ కదా బిగిన్ చేసింది. మీరు అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు మనం దీనిగా ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాం. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు బ్రదర్. వాళ్ళని విమర్శిస్తే నేను సమాధానం చెప్తాను. వస్తే రాకుండా ఉంటే అవన్నీ కాదు. ఇప్పుడు నేనే అది కాదయ్యా, నేనే కొన్నాళ్ళ పాటు దూరంగా ఉందాం అనుకుంటున్నాను కదా, చెప్తాను కదా మీకు అదే. అది తప్పదు. జగన్ గారు అన్నీ ప్రశ్నలు ఉండమన్నారు, నేనే వద్దు బ్రదర్. నేను చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. అంతా నాకు నేను అలా మారాలంటే మినిస్టర్ 2.5 years అవగానే మార్చిపోండి కదా. నా వ్యక్తిగత ఇగోల కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు నేను అనేది ఒకటే. ఇవాళ రాష్ట్రం మనం చూసాం, రాష్ట్రం విడిపోయింది. మరి 2 రాష్ట్రాలు విడిపోయింది. విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ మనం చూస్తాం. సో వాళ్ళు అలా బుల్లెట్లా దూసుకుపోతున్నారు, మనం ఇలా ఉన్నాం. సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ప్రతి మనిషికి ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పిన ఉంటుంది ఎజెండా, కానీ వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకెళ్ళి మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్ళిన సొసైటీ ఎలా ఉపయోగం